హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈరోజు ఏమంటే 4:00కి ఎర్లీగా లేసేసాము ఈరోజు కూడా. ఇంకా లాస్ట్ వ్లాగ్‌లో చెప్పానుగా నిన్ననే వెళ్ళిపోవాల్సింది బెంగుళూరుకి. కాకపోతే 1 డే ఎక్స్ట్రా ఉంటున్నాము అనేసి. సో, అలా ఇంకా ఈరోజు పొద్దున్నే లేసి బయలుదేరేద్దాము అనుకున్నాము. ఇంకా మాతో పాటు ఏమంటే మమ్మీ, నజ్జు కూడా రెడీ అయిపోయారు. ఇంకా డ్యాడీకిని లేపలేదు. పడుకోను మంచి నిద్రలో ఉన్నారు. మామూలుగా కొద్దిగా సౌండ్ వచ్చినా లేసేస్తారు. అట్లాంటిది లేవకుండా మంచిగా ఉన్నారు. హాల్‌లో పడుకోనున్నారు. ఇంకా నిన్నటి వ్లాగ్‌లో చెప్పానుగా ఈవినింగ్ నుండి మేము చాలా డల్‌గా ఉన్నాము, మూడీగా ఉన్నాము. అసలు ఏ వీడియో అసలు ఏం షూట్ చేయాలి అనిపించలేదన్నమాట. అలా ఉండింది. ఏమంటే రేపు పొద్దున్నే ఇంక ఊరికి బయలుదేరిపోవాలి అనేది సగం బాధగా ఉండింది. ఇంకా మెయిన్‌గా ఏమంటే నజ్జు ఉంది కదా! అస్సలు వదిలి వెళ్ళలేకపోయామన్నమాట. అంత బాగుండింది ఇక్కడ. కానీ వెళ్తున్నాము. ఇంక లాస్ట్‌కి ఏమంటే సుదర్శన్ లగేజ్ తీసుకెళ్ళి కార్‌లో పెట్టడానికి వెళ్తా ఉంటే డ్యాడీ లేసేశారు. ఇంకా నన్ను ఎందుకు లేపలేదు, మీరు అప్పుడే రెడీ కూడా అయిపోయారు, బయలుదేరిపోతున్నారు, నన్ను లేపకుండా ఎలా ఉన్నారు అనేసి అనడం స్టార్ట్ చేశారు. ఇంకా మమ్మీ నజ్జు కూడా రెడీ అయిపోయి ఇంకా డాడీ కూడా ఇంకా రెడీ అయిపోతారు. ఏమంటే వాళ్ళ ముగ్గురు మాతో రావట్లేదు. మీరు అందరూ అనుకున్నారు కదా మాతో వస్తున్నారేమో అనేసి. అంటే లాస్ట్ వ్లాగ్‌లో కామెంట్స్‌లో పెట్టారు, నజ్జును కూడా మీ దగ్గర తీసుకెళ్ళండి ఆశ బెంగుళూరుకి, బాగుంటుంది, అప్పుడు టెడ్డీ హ్యాపీ వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళొచ్చు, నజ్జు కూడా ఉన్నట్టు ఉంటుంది మీతో, మీరు మంచిగా స్పెండ్ చేయొచ్చు అనేసి. ఇంకా ఇక్కడ నజ్జుకి ఏమంటే చాలా పనులు ఉన్నాయి మెయిన్గా, అందుకనేసి తీసుకెళ్ళడం లేదు. ఇంకా నజ్జు ఏమంటే ఒకరోజు ఫింగర్ ప్రింట్స్ ఇవ్వడానికి, ఇంకొక రోజు ఏమంటే వీసా ఇంటర్వ్యూ జరుగుతుంది, సో దానికి అలా వెళ్తూ ఉండాలి. బేబీ మీరు రాదు మళ్ళీ మీరు కిందకి రావాలి కదా, అందుకే మీరు తీసుకెళ్ళి అన్ని లగేజ్ పెట్టే వచ్చేసాము. మళ్ళీ ఎందుకు నాకు మళ్ళీ మీరు రావాలి కదా, 2 times కలిసిపోతారు. మళ్ళీ క్యాబ్ తీసుకుని మళ్ళీ పైకి వచ్చి రావాలి కదా. ఇంకా డాడీ ఏమంటే నైట్ స్నానం చేసుకొని పడుకున్నారు. నేను రికార్డ్ చేసుకుంటున్నాను అనమాట ఆ రూమ్లో, నజ్జు ఉండే రూమ్లో. సో నన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకు అనేసి పాపం అదే డ్రెస్ వేసుకొనేసి మళ్ళీ వచ్చేసారంట. ఇంకా మళ్ళీ మార్చుకోవడం మర్చిపోయానమ్మా అనేసి అన్నారు. నజ్జు వచ్చేసి నేను వచ్చినప్పుడు నుండి అదే డ్రెస్లో ఉన్నా డాడీ, మీరు అదే షర్ట్లో ఉన్నారు అనడం స్టార్ట్ చేసింది. సరే ఇప్పుడే మార్చుకుంటానండు అనేసి ఇంకా ఫోటో తీసుకున్నాం. ఈ ఫోటో ఏమంటే రిక్రియేట్ చేసుకుంటున్నాము. ఆల్రెడీ ఇలాంటి ఫోటోనే అక్కడ వాల్ మీద మీరు చూసుంటారు. నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన రోజు వ్లాగ్లో చూపించాను. సో ఇదే అనమాట. సో ఈ ఫోటో వచ్చేసి 2008లో తీసుకున్నాము. మా సుదర్శన్ తీశాడు మమ్మల్ని. ఇంకా మళ్ళీ ఇప్పుడు మా సుదర్శన్ దగ్గర తీసుకున్నాము. ఇంకా అప్పుడు కొన్ని ఫొటోస్ తీసుకునేటివి ఉన్నాయి నా దగ్గర, జస్ట్ మీతో షేర్ చేయాలి అనిపించి ఇంకా ఇప్పుడు ఊరికి ఎలా పెట్టుకున్నాను. సో ఆ ఓల్డ్ ఫోటోని రీక్రియేట్ చేయాలి అనుకుని ఒక ఫోటో తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. బాయ్ డాడీ, బాయ్ నజ్జు, బాయ్ మమ్మీ, బాయ్. చాక్లెట్స్ చూసుకో, ఫ్లైట్ అక్కడి నుంచి దొరికితే 1 week ముందే 10 days ముందే వచ్చేస్తే అక్కడి నుంచి అక్కడ. ఇంకా ఆ విజిల్ ఏంటో తెలుసా, ఆ డస్ట్బిన్ అతను అనమాట. రోజు మమ్మీకి ఈ టైంకి డస్ట్బిన్ అతను వస్తాడు, అందుకే ముందే లేసేసి ఉంటారు వాళ్ళు. ఇంకా మమ్మీ డాడీ వాళ్ళు అక్కడ పైన బాల్కనీలో ఉండి చూస్తుంటారు కదా, అలా అయినా చూస్తారేమో అనేసి అనుకుంటే అసలు చూడనే లేదు. ఇంకా మేము అరే నాని మమ్మీ చూడనే లేదురా అని చెప్పుకుంటా వెళ్తా ఉన్నాము. బాయ్ చెప్పకుండా వెళ్ళిపోతున్నాము మా షక్క అంటానే ఉండింది. సర్లేరా బిజీగా ఉన్నారు, ఆ డస్ట్బిన్ ఇవ్వడానికి ఉన్నారు, ప్లస్ అది కాక వాళ్ళు కూడా బుక్ చేసుకుంటున్నారు క్యాబ్ని. ఇంకా ఇప్పుడే బయలుదేరిపోతారు ఇంకొంతసేపట్లో మమ్మీ డాడీ నజ్జు ముగ్గురు. చాలా దూరం వెళ్ళాలన్నమాట, హైటెక్ సిటీ దగ్గర ఎక్కడో. ఇప్పుడు బయలుదేరితే అమ్మా బయలుదేరినమ్మా సరే. డాడీ వాళ్ళు ఇప్పుడు బయలుదేరితే అక్కడికి 8 కల్లా రీచ్ అవుతారు. 8 కల్లా అక్కడ ఉండాలన్నమాట ఆఫీస్లో. అంటే నజ్జు వెళ్ళిన తర్వాత ఇదే ఫస్ట్ టైం రావడం కదా, చాలా ఇయర్స్ తర్వాత వచ్చింది.
సో కొన్ని ఫార్మాలిటీస్ నార్మల్గానే వచ్చిన వాళ్ళందరికీ ఇలా ఇంటర్వ్యూస్ ఉంటాయి, తర్వాత అవన్నీ జరుగుతాయి. కాకపోతే నజ్జు కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది, మేము కొంచెం టెన్షన్ పడతా ఉందన్నమాట. ఇంకా నజ్జు ఏమంటే మేము కనీసం ఒక 10 days అయినా ఉంటాం ఇక్కడ, నజ్జుతో స్పెండ్ చేసేసి వెళ్తాము అనేసి అనుకుంది పాపం. కానీ కరెక్ట్గా ఎలా ఉందంటే టెడీకి ఫైనల్ ఎగ్జామ్స్ 9th అయిపోతుంది అనమాట. 9 ఫైనల్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. అంటే ఇది వెన్స్డే రోజు అనమాట వ్లాగ్. సో మండే నుండి వాడికి ఎగ్జామ్స్. ఇప్పటికే 4 days మేము ఇక్కడే ఉండిపోయాము, వాడు చదవకుండా ఉన్నాడే అనేసి ఎక్కడో బాధగా ఉంది. అంటే వాడి స్టడీస్ మెయిన్గా ఎగ్జామ్స్ కదా, ప్రిపేర్ అవ్వాలి, అది ఆలోచించుకుంటాను. ఇంకా అది కాకుండా ఈ ఫ్రైడే రోజు ఏమంటే హ్యాపీకి స్పోర్ట్స్ డే ఉంది, వాడు జిమ్నాస్టిక్స్ది, వాడిది ఒక ప్రాబ్లం ఉంది. అబ్బా ఎందుకు అన్నీ ఒకేసారి వచ్చాయి ఎట్లా అనేసి అనుకుంటూ ఉన్నాము. ఇంకా తప్పదుగా, ఇది చూసుకోవాలి, అది చూసుకోవాలి. సర్లే నజ్జు మేము వెళ్ళిపోతాము, నీ పనులన్నీ ఉంటాయి కదా అవన్నీ ఫినిష్ చేసుకో. తర్వాత ఇంకా సుదర్శన్ అన్నాడంటే ఆ వీసా ఇంటర్వ్యూ అవన్నీ అయిపోయిన తర్వాత పాస్పోర్ట్ తీసుకోవడానికి మళ్ళీ 1 week 10 days పడుతుందంట. సో అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ యూఎస్కి రిటర్న్ టికెట్ బుక్ చేసుకోవాలన్నమాట. సో ఆ టికెట్ ఏమంటే బెంగళూరు నుండి వెళ్ళేలాగా చూసుకో. అప్పుడు 10 days ముందు ఇక్కడికి వచ్చేసారంటే బెంగళూరుకి మమ్మీ డాడీ నజ్జు ముగ్గురు ఇక్కడే అని నజ్జుకి ఏమైనా ప్యాక్ చేయాలి అవన్నీ ఉంటాయి కదా. సో అలాంటివన్నీ ప్యాక్ చేసేసుకోవడం కానీ, నజ్జుని ఇక్కడ నుండి సెండ్ ఆఫ్ చేయడం కానీ బెంగళూరు నుండి చేసేసుకుందాం అంకుల్, మేము ముగ్గురు ఇక్కడికి వచ్చేయండి అని చెప్పాడనమాట మా సుదర్శన్. ఇంకా అలా జరిగిందా, నజ్జు హైదరాబాద్ నుండి వెళ్తుందా యూఎస్కి, బెంగళూరు నుండి వెళ్తుందా, సో అవన్నీ కమింగ్ బ్లాగ్స్లో మీతో షేర్ చేస్తాను. ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఏమంటే లాస్ట్ టైం కూడా మేము హైదరాబాద్ నుండి బెంగళూరుకి వెళ్ళేటప్పుడు ఇక్కడే ఆగామన్నమాట, ఈ హోటల్లోనే. సో ఇక్కడికే వచ్చాము. ఇంకా ఇక్కడ భలే చలిగా ఉంది తెలుసా. అలా బయటికి రాగానే ఇంకా సుదర్శన్ అయితే వేడిగా సాంబార్ తెప్పించుకున్నాడు. ఇంకా హ్యాపీకి వచ్చేసి 1 ఇడ్లీ 1 వడ కావాలంట. టెడ్డీకి కూడా సేమ్ అనమాట. కానీ నాకేమంటే వేడిగా పూరి తినాలనిపించింది, అందుకే ఇంకా పూరి ఆర్డర్ చేసుకున్నాను. దాని తర్వాత కాఫీ, ఇంకా సుదర్శన్కి వచ్చేసి టీ ఆర్డర్ చేసుకున్నాడు. ఇంకా ఈ రెస్టారెంట్లో చాలా బాగుంటుంది. లాస్ట్ టైం కూడా సేమ్ ఇదే ప్లేస్లో కూర్చొని తిన్నాం. దీనికి ఆపోజిట్గా ఇంకొక రెస్టారెంట్ ఉంటుంది, అది కూడా బాగుంటుంది. లాస్ట్ టైం మేము ఇక తినేసి బయలుదేరేటప్పుడు అరే ఇక్కడ కూడా భలే పెద్దదిగా బాగుంది, ఇంకా నెక్స్ట్ టైం అక్కడికి వెళ్దాము అలా అనేసి అనుకున్నాం. ఇంకొకటి ఏమంటే మీకు గుర్తుందో లేదో 2 years బ్యాక్ పెట్టున్నాను కాబట్టి ఆ వ్లాగ్ అట్లా గుర్తుందో లేదో మరి. ఇక్కడ టెడ్డీ దగ్గర హ్యాండ్లో ఉంది కదా పట్టుకొని ఒక వాటర్ బాటిల్, అది డెకత్లాన్లో కొనుక్కున్నాము. సో ఇక్కడ అప్పుడు టెడ్డీ హ్యాపీ ఇద్దరు అక్కడ ఆడుకున్న ప్లే ఏరియా లాగా ఉందన్నమాట. సో అక్కడ ఆడుకోవడానికి ఆగాము. ఇంకా అదేమంటే మా సుదర్శన్ ఒక ఫొటోస్ కూడా తీసుకోవడానికి ఆగామన్నమాట. ఇంకా గోడ మీద పెట్టున్నాడు, అది బై మిస్టేక్ అంటే కింద పడిపోయింది. ఆ కింద పడగా ధమ్మనేసి పగిలిపోయింది, భలే బాధ వేసింది. ఎక్కడికి వెళ్ళినా దాన్ని పట్టుకొని వెళ్తూ ఉండేవాళ్ళం కదా, సడన్గా అది పగిలిపోయింది, అది ఇక్కడ పాడైపోయింది అనేసి భలే బాధ వేసింది. దాని తర్వాత కొన్ని రోజుల వరకు మేము ఇంకా అది తీసుకునే లేదన్నమాట. అది ఆ ప్లేస్లో ఇంకొంచెం ముందుకెళ్తే ఈ ప్లే ఏరియా దగ్గర అది పగిలిపోయిందన్నమాట బాటిల్. భలే బాధపడ్డాం మేమైతే, అసలు బాటిలే కదా ఆశ అనుకుంటారేమో, కానీ ఎందుకో తెలియదు మేము భలే డిసప్పాయింట్ అయిపోయాం అన్నమాట. ఒకసారిగా డల్ అయిపోయాము. ఇంకా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత డెకత్లాన్లో మళ్ళీ ఈ బాటిల్ ఒకటి కొనుక్కున్నాము. ఇంకా ఇప్పుడేమంటే మన ఫ్రెండ్స్ గురించి చెప్పాలి మీకు. మన ఫ్రెండ్స్ అంటే మన సబ్స్క్రైబర్సే, కానీ నాకు ఫ్రెండ్స్ కాబట్టి నేను ఫ్రెండ్స్ అని చెప్తుంటాను కదా. సో అలా ఏమంటే హైదరాబాద్కి వెళ్తున్నాం బెంగళూరు నుండి అని చెప్పగానే అప్పుడు ఎంతమంది నాకు మెయిల్స్ పెట్టారు. కొందరు వచ్చేసి దీంట్లో ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా వాట్సాప్లో ఎంతమంది పెట్టారు. ఆశ ఒక్క మాట చెప్పు ఉండొచ్చు కదా మీకు, నేను లంచ్కి రెడీ చేసి ఉంటాను మీకోసము, మాది కర్నూలే అనేసి. అబ్బాయి ఎందుకు నేను ఎంత స్వీట్ మెసేజెస్ వచ్చాయో నాకు ఏం చెప్పాలో కూడా తెలియదు. అసలు వాళ్ళని అట్లా డిసప్పాయింట్ చేయకూడదు అనిపించేలాగా అయిపోయింది అన్నమాట వాళ్ళ మాటలు విని. ఇంకా 2-3 అయితే మీరు హైదరాబాద్లో ఉన్నారు కదా ఆశ, డిన్నర్కి ఈరోజు మా ఇంటికి రండి, నేను అంత ఫుల్గా ప్రిపేర్ చేసి పెడతాను, మీ ఫ్యామిలీ అంతా రండి ప్లీజ్ అనేసి. అబ్బా ఎందుకులేండి, నాకు ఎంత హ్యాపీ అనిపించిందో. అసలు ఏమంటారు, మనకు ఓన్ రిలేటివ్స్ పిలిచినట్టే అనిపించింది అనమాట. నాకు అంత స్వీట్ పీపుల్ ఉన్నారు అనిపించింది. కానీ ఏమంటే మీకు తెలిసిందే, నేను ఎప్పుడు వస్తాను, ఎప్పుడు వెళ్తాను, ఎన్ని రోజులు ఉంటాను, అసలు ఉంటానా ఉండనా ఇక్కడ ఎక్కువ రోజులు అనేదంతా నేను ముందే అసలు ఎప్పుడు ప్లాన్ చేసుకోను. తిరుపతికైనా నెక్స్ట్ వీక్ వెళ్తాము అనేసి అనుకుంటానేమో కనీసము, హైదరాబాద్కి అయితే అస్సలు అన్ప్లాన్డ్ అనమాట నాకు. ఇంకా అప్పుడు అనిపిస్తుంది నాకు నెక్స్ట్ టైం ఖచ్చితంగా వీళ్ళందరికి చెప్పేసి నేను బయలుదేరాలి, అందరినీ మీట్ అవ్వాలి అనేసి అనిపించేస్తుంది అనమాట ఆ మెసేజెస్ అవన్నీ చూసిన వెంటనే. కానీ మళ్ళీ వెళ్ళేటప్పుడు ఏమంటే నార్మలే అయిపోతుంది.
మీరు నిజంగా గమనిస్తూ ఉన్నారంటే నేను ఇంటికి వస్తాను, అంతే హైదరాబాద్కి వస్తాను, ఇంట్లోనే ఉంటాను, ఇంకెక్కడికి వెళ్ళను. నుమాయిష్ ఎగ్జిబిషన్, అంత ఫేమస్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది, కనీసం అక్కడికి కూడా వెళ్ళను. నేను వెళ్ళకుండా జస్ట్ ఇంకా అంతే, సిటీ లోపలికి వెళ్ళను అనమాట. లోపలంతా ఓన్లీ డాడీ వాళ్ళ ఇంట్లో ఉంటాను, అంతే, మళ్ళీ రిటర్న్ అయిపోతాము. సో నేను కలవలేకపోతాను అనమాట ఎవరిని. ఇంకా మీరు నా ప్రాబ్లం అర్థం చేసుకుంటారు అనేసి అనుకుంటున్నాను. ఏమంటే పాపం అంత ప్రేమగా పిలుస్తారు, ఎంత పొగురు చూడు రాదు, మీట్ అవ్వదు అలా అనేసి అనుకుంటారు అనేసి ఎక్కడో అనిపిస్తుంది. కానీ నాకు అలా కుదరదు, అందుకే నేను కలవలేకపోతున్నాను. ఇంకా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అంత ప్రేమ చూపించినందుకు. ఇంకా మేము బెంగళూరుకి నియర్ బై ఉన్నామన్నమాట. అప్పుడు లంచ్కి ఏమంటే ఇక్కడ ఆగాము. ఇది బిగ్ బే అనేసి, ఇది ఒక మాల్ లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది, అంత ఫుడ్ కోర్ట్ అనమాట, అన్ని హోటల్స్ ఉంటాయి ఇక్కడ మంచి మంచివి. సో ఎంపైర్ ఉంది ఈ కార్నర్లో, ఇంకొక కార్నర్లో ఏమంటే కృతుంగా ఉంది. సో కృతుంగాకి వెళ్దామా ఎంపైర్కి వెళ్దామా అనేసి అనుకుంటున్నాం. టెడ్డీకి ఎంపైర్ అంటే భలే ఇష్టం, అక్కడ నాన్ వెజ్ చాలా ఇష్టం. కానీ హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు బెంగళూరు నుండి కృతుంగాలో సంగటి, నాటుకోడి చికెన్ కర్రీ, నాటుకోడి చికెన్ కాదు, అది గుత్తి వంకాయ కూర, అవి తిన్నాం కదా. ఇంకా సుదర్శన్ కూడా బాగా నచ్చింది. సో కృతంగా ఉంది బుజ్జి, ఇక్కడ తిందాంరా, సంగటి కొనిస్తాను, సంగటి బాగుంటుంది, నీకు ఇష్టం కదా అనేసి అన్నాడు. సో ఇంకా టెడ్డీ కూడా ఓకే అక్కడే తిందాము అనేసి అనుకుందాం అనమాట. అది ఇంకా వెన్స్డే కాబట్టి నేను నాన్ వెజ్ తింటాను. సో ఇంకా అక్కడికే వెళ్తున్నాము, కృతుంగాలో అదేమంటే సంగటి తీసుకుందాము, నాటుకోడి చికెన్ ఆర్డర్ చేసుకుందాము అనేసి వెళ్తున్నాము. ఇది యాక్చువల్గా ఏమంటే బెంగళూరు నుండి హైదరాబాద్కి వెళ్ళే దారిలో ఉంటుంది, కానీ మేమేమంటే హైదరాబాద్ నుండి బెంగళూరుకి వెళ్తూనే మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చామన్నమాట, ఇక్కడ తినేసి వెళ్దాము అన్నట్టుగా. అక్కడ ఒకటి వచ్చింది కదా మెక్డీ, అలాంటివన్నీ కొన్ని వచ్చాయి. సో అక్కడ ఏమంటే అక్కడ మాకు ఆకలి వేయలేదు ఆ టైంకి. సో అందుకనేసి ఇంక ఇక్కడికి వచ్చి కొంతసేపు అయిన, కొంచెం లేట్ అయినా పర్వాలేదు, ఇక్కడికి వచ్చి తినేసి వెళ్దాము అనేసి అనుకొని మంచిగా తిన్నాము. ఇంకా ఇదేమంటే ఏదో ఫారిన్ కంట్రీ లాగా ఉంటుందన్నమాట ఈ ఏరియా. అదేమంటే అదేదో సన్నగా స్ట్రీట్స్, ఒక విలేజ్ లాగా, అంటే మంచి సిటీ ఏమంటారు, ఫారిన్ కంట్రీస్లో విలేజెస్ ఎలా ఉంటాయి, సో ఆ ఫీల్ ఉంటుంది అన్నమాట ఇక్కడ అన్నీ చూసినవన్నీ. ఇక్కడ అంతా షూటింగ్స్ జరిగే ప్లేసెస్ ఎట్లా ఉంటాయి, రామోజీ ఫిలిం సిటీకి వెళ్తే ఎలా ఉంటుంది, సో అవన్నీ గుర్తుకొస్తాయి నాకు ఇక్కడికి వచ్చిందంటే, ఎంత బాగుంటుందో. ఇంకా లాస్ట్ టైం ఏమంటే ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాము, మళ్ళీ ఇప్పుడు కూడా సుదర్శన్ ఫొటోస్ తీస్తూ ఉన్నాడు. సుదర్శన్ నాకు తీశాడు, యాపీకి తీసాడు, టెడ్డీకి తీసుకున్నాడు, అందరినీ తీసుకున్నాము, చాలా బాగున్నాయి అన్నమాట ఇక్కడ. ఇంకా ఎండ మాత్రం ఎలా ఉండిందంటే అబ్బా, ఇది ఒక సమ్మర్ సీజనే ఇది అనిపించేలాగా అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది సమ్మర్, ఇంకేముంది అన్నట్టుగా అయిపోయింది, అంత ఎండలు ఉన్నాయి. దేవుడు ఎంత అసలు. అది కాక మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము కదా, అప్పుడు నుండి ఎదురెండలోనే ఉన్నాం అనమాట, ఇంటి దగ్గర వరకు ఎదురెండే మాకు అసలు. ఇంకా అప్పుడే నాకు అనిపించింది ఎక్కడ నాకు వడదెబ్బ కొడుతుందేమో, హెడేక్ వస్తుందేమో ఎండకి, అలానే అనుకుంటూ ఉన్నాను. కానీ అక్కడ వరకు ఏం కాలేదు. ఇంకా లాస్ట్ టైం కూడా ఇక్కడ వీళ్ళు ఐస్ క్రీమ్స్ కొనుక్కున్నారు, సేమ్ ఇంకా ఇక్కడే మళ్ళీ ఆగి మళ్ళీ ఐస్ క్రీమ్స్ తీసుకున్నాం. ఏమంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయంట, ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటే ఏం కాదులే అనేసి. నేను ఏమంటే టెడ్డీకి ఎగ్జామ్ ఉంది కదా, టెడ్డీకి ఎగ్జామ్స్ వస్తున్నాయి బాబా, నువ్వు ఐస్ క్రీమ్ అది ఇది కొనియచ్చొద్దు, వాడికి హెల్త్ బాగాలేకుండా వస్తుంది అంటే, వాడికి మంచిగానే ఉంటుంది, సడన్గా వాడికి ఇయర్ పెయిన్ అనేసి కోల్డ్, లోపల కోల్డ్ అన్నీ బయటపడతాయి. అది ఎగ్జామ్స్ టైంలో బయటపడ్డాయి అనుకోండి, ఇంకా అంతే సంగతులు. ఎందుకంటే ఇంకా 9th అది ఫైనల్ ఎగ్జామ్స్ కదా, మామూలు ఎగ్జామ్స్ అయినా పర్వాలేదు. లాస్ట్కి నాకు సుదర్శన్ అనేసి ఇంకా ఈ ఐస్ క్రీమ్ కొనుక్కున్నాము. ఇది నేను అప్పుడు ఇన్స్టాగ్రామ్లో మీకు పెట్టాను స్టోరీ లాగా, అప్పుడు మీ అందరికి చాలా నచ్చింది. అక్కడ ఎంత టెంప్టింగ్గా ఉండక అది ఎందుకు పెట్టావు అనేసి కూడా అడిగాను అమ్మా. ఇంకోటి ఏమంటే యాపీకి మోషన్ సిక్నెస్ ఎక్కువ అయిపోతుంది రాను. ఫ్రంట్ సీట్లో కూర్చుంటే కొంచెం సేపు బాగుంటుంది, ఏసీ వేస్తే పడడం లేదు, గ్లాస్ దించుకొని వెళ్ళాలంటుంది. ఎంత వేడిగా ఉందంటే అంత వేడిగా ఉంది, చాలా సఫర్ అయ్యాం మేము హైదరాబాద్ నుండి బెంగళూరుకి వెళ్ళే దారిలో అంతా. అది కాక కొంచెం బాధగా ఉంది, సగం దూరం వరకు బాధలోనే ఉన్నాను, సగం దూరం నుండి ఏమంటే హెల్త్ అంటాం మేము కాటన్ క్యాండీ అంటాం. ఇంకా మా సుదర్శన్ అయితే ఢిల్లీ పాక్ అంటాడు. మా బిఎంటీసీ బస్సు, మా పుచ్చకాయలు, మా ఫ్రూట్స్, మా బెడ్షీట్స్, మా బిగ్ బజార్ అంతే. ఇక్కడ మాలలు, పూల మాలలు. సో అంతే, ఇంకా మా హైదరాబాద్ నుండి మా బెంగళూరుకి వచ్చేసాము. ఇంకా హైదరాబాద్ బ్లాగ్స్ ఇక్కడికి ఎండ్ అనమాట.
ఇంకా ఇక్కడ నుండి బెంగళూరు బ్లాగ్స్ వస్తాయి మీకు. టైర్డ్ ఫేసెస్, కోల ఫేస్, బుషి మష్రూమ్ ఫేస్, ఎదురందా మష్రూమ్ ఫేస్, కోల ఫేస్, బాక్స్ ఫేస్ ఫాట్ ఫేస్ అంటే బాంబ్ ఫాట్ అంటే అవునా బాబా? ఎవరిది అబ్బా ఫేస్ ఫాట్ ఫేస్ డెడ్ అబ్బో ఏమి డెడ్ ఎక్కడ ఉన్నావురా? నీ హెడ్ ఏదిరా? ఫాట్ ఫేస్ ఇంకా ఈ రోడ్ ఏమంటే న్యూ శాటిలైట్ టౌన్ రింగ్ రోడ్ అనేసి ఎయిర్పోర్ట్కి దారనమాట యలహంక నుండి. సో కొత్తగా వచ్చిందన్నమాట, కొత్తగా పెట్టారు ఈ రోడ్ని. ఎప్పటి నుండో మేము తిరుపతికి వెళ్ళేటప్పుడు అంతా చూస్తూ ఉంటాము. ఈ రింగ్ రోడ్ చాలా బాగుంటుంది, భలే ఉంటుంది. ఎయిర్పోర్ట్కి షార్ట్ కట్ అనమాట, ఇక్కడ నుండి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అట్లానేసి అనుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఈసారి ఏమంటే మేమే ఈ రూట్లోనే వెళ్ళాము అనుకోకుండా. బెంగళూరు నుండి హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు ఇదే రూట్కి వెళ్ళాము, మళ్ళీ ఇదే రూట్లో వచ్చాము. అప్పుడు ఆ వ్లాగ్ పెట్టినప్పుడు కూడా ఎవరో అడిగారు ఆ రూట్లో వెళ్ళారు కదా అనేసి. సో అంతే, ఇంకా ఇంటికి వచ్చేసామో లేదో వీళ్ళకి ఎగ్జామ్స్, వాడికి హోంవర్క్స్ అన్నీ గుర్తుకొచ్చేసాయి. ఇంకా హ్యాపీకి అయితే స్పోర్ట్స్ డే, అమ్మ నేను మండే ట్యూస్డే 2 days స్కూల్కి వెళ్ళలేదు, స్పోర్ట్స్ డేలో నన్ను తీసేస్తారేమో, మా జిమ్నాస్టిక్స్ తీసేస్తారేమో. అమ్మ వాడు మెయిన్ క్యారెక్టర్ అంట, మిడిల్లో ఏదో నుంచోవాలంట, అందరు అటుపక్క ఇటుపక్క వస్తారంట, ఏదో చెప్తూనే ఉండింది అసలు వచ్చినప్పుడు ఇక్కడికి గేట్లో ఎంటర్ అయినప్పటి నుండి. పాపం వీళ్ళు ఎన్ని మిస్ అవుతూ ఉంటారో తెలుసా? రిపబ్లిక్ డే అనేసి, ఇండిపెండెన్స్ డే అనేసి, అప్పుడు ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నా ఇంకేదైనా డేస్ ఉన్నా కానీ పాపం చాలా మిస్ అవుతూ ఉంటారు. అప్పుడు అంత తిరుపతికి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళము ఆ టైంలో, ఏదో ఒకటి ఉండడము అట్లా ఎప్పుడు వీళ్ళకి ఏదైనా ఉన్నప్పుడే మాకు ఒక దగ్గరికి వెళ్ళాల్సిన టైం వస్తూ ఉంటుంది. అదే చెప్పాను కదా నేను, ఇయర్ నేనేమనుకున్నాను, ఎక్కడ ట్రావెల్ ఎక్కువ చేయకూడదు, వీడి స్టడీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అనేసి. సో అది ఆపోజిట్ జరుగుతూ ఉంది అని చెప్పున్నాను మీకు. సో అది నిజంగానే అట్లనే జరుగుతూ ఉంది. 4 daysకే చెట్లన్నీ ఎండిపోయాయి. పాపం ఎట్లా బ్యాగ్ కొంచెం లావావు బాబా, బాగుంటుంది. కరెక్ట్, నువ్వే కదా బాబా వెళ్తామన్నావు, వెళ్ళి అడిగితే నేను ఇంకా ఈ జాకెట్ ఏమంటే నజ్జు తీసుకొచ్చింది. నేను అడిగాను సుదర్శన్ని, బాబా నీ సైజ్ అంట చెప్పు, నజ్జు అడుగుతుందంటే ఎల్ చెప్పు బుజ్జు, అది బ్రాండ్ పట్టి ఉంటుంది సైజెస్, ఎల్ అయితే కొంచెం పెద్దదైనా పర్వాలేదు, చిన్నది అవ్వకూడదు కదా, సరే ఎల్ చెప్పేసేలే అని చెప్పున్నాడు. సో నేను ఎల్లే చెప్పాను. ఇంకా నజ్జు నచ్చింది తీసుకొచ్చింది. అదేమంటే పాప ఎల్లే తెచ్చింది, కానీ ఎల్ వేసుకున్నాను, అది లూజ్గా ఉంది. ఇక షోలో సరే కరెక్ట్గా ఉందంట, అది లోపలంతా షర్ట్ వేసుకొని దానిపైన మళ్ళీ ఏదైనా వేసుకుంటే బాగుంటుందేమో మరి. నార్మల్గా సుదర్శన్కి ఎవరైనా ఏదైనా ఇస్తే, ఇంకా మెయిన్గా నేనేమైనా గిఫ్ట్ చేయాలనుకున్నా సర్ప్రైజ్గా నచ్చవు, మెయిన్గా షర్ట్స్ కానివ్వండి ఎలాంటివైనా నచ్చవు. అది బాలేదు బుజ్జు, ఇది బాలేదు బుజ్జు అంటూనే ఉంటాడు. ఇంకా అలాంటిది ఆ రోజు నజ్జు తెచ్చింది, ఎంత నచ్చేసిందో మా సుదర్శన్కి. వైనవికి వీడికి బ్యాగ్ తానన్నా రే ఫస్ట్ ఇవి పెట్రా, మా ఇల్లంతా గందరగోళంగా ఉందిరా, అవి తీసుకెళ్ళాలా? సరే టైం వేస్ట్. ఇంకా ఆ రోజు మా సుదర్శన్కి ఆఫీసు, వీళ్ళని స్కూల్లో, ఇంకా సుదర్శన్ ఆఫీస్కి వెళ్ళిపోయారనమాట. సుదర్శన్ వెళ్ళేటప్పుడు ఆ జాకెట్ వేసుకొని వెళ్దాము అనుకున్నాడు, కానీ అది అట్లా కొంచెం లూజ్గా ఉంది. నార్మల్గా లూజ్గా ఉందంటే ఎవరికో ఒకళ్ళకి ఇచ్చేయడం కానీ ఏదో ఒకటి చేస్తాడు. నేను చెప్పాను అప్పటికి, లూజ్గా ఉంది కదా ఎవరికైనా ఇచ్చేద్దాంలే అనేసి అంటే, లేదు బుజ్జు దాన్ని మనం ఫిట్ చేసుకోవచ్చులే, నేను చేసుకుంటాను అనేసి అన్నాడు. ఇంకా ఈ హల్వా ఏమంటే మమ్మీ ఇచ్చి పంపించింది, అది ఆ రోజు చూపించాం కదా. ఈ హల్వా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఫ్రెష్గా ఉంటుంది, మళ్ళీ మనం తీసి వేడి చేసుకోవాలి. అప్పుడు అదేమంటారు ఆయిలీగా గీతో చేస్తారు కదా, అది గీ మెల్ట్ అయిన తర్వాత తింటే ఎలా ఉంటుంది అలా మంచిగా టేస్టీగా భలే ఉంటుంది. ఇంకా తెచ్చుకున్నాను. అబ్బా ఇల్లంతా గందరగోళం తెలుసా. నేను 2 bags తీసుకువెళ్ళాను హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు 5 bags తీసుకొచ్చుకున్నాను. దాంట్లో 3 bags అంతా ఏమంటే ఇదిగో నజ్జు తెచ్చింది కదా అక్కడ నుండి, US నుండి మా అందరి కోసము గిఫ్ట్స్ అనేసి. సో అవన్నీ సరిపోయాయి అనమాట. ఇంకా అవన్నీ అన్ప్యాక్ చేసి ఉతకాల్సినవి ఉతికేసి తర్వాత అని సర్దేసి ఇంకా ఫ్రెష్గా స్నానం చేసుకొని వచ్చాను. ఇంకా వీళ్ళని తీసుకొచ్చాను వెళ్ళి. ఏమో
చూడమ్మా ఇది ఉంది కదా, ఇది దీంట్లో బ్రేడ్ చేయాలి మిక్స్ చేసి. లాంగ్ అంటే 2 కట్ చేయొచ్చు. లాంగ్ అయితే కట్ చేయొచ్చా? చూడు ఇంత లాంగ్ ఉంది. ఇప్పుడు మిడిల్ లో కట్ చేసి నువ్వు స్టైల్ గా వన్ సైడ్ వేస్తా. సర్లే చూడమ్మా ఎడిటింగ్ లో పంపిస్తుంటాడు చూడమ్మా. చూస్తా. ఇది కట్ చేసి ఇక 2 బ్రేడ్ చేయాలి. మళ్ళా నాకు పోనీ రాదు నీకు పోనీ రాకపోతే సరే అమ్మా. ఇప్పుడు ఇక్కడ 2 బ్రేడ్స్ చేయాలి. హెయిర్ తీసుకొని ఇది కట్ చేసుకొని ఆ బ్రేడ్స్ తో ఇది మిక్స్ చేయాలి. సరే నీ డ్రెస్ చూపించు. జిగీషా 2024. అవునులే. అది వేసుకొనేసి అది క్యాప్ ఎక్కడ వేసుకోవాలి? క్యాప్ వేసుకొని చూడు, సరిపోతుందా నీకు? చూడు టైట్ చేసుకో. ఒకసారి వెయ్యిరా ఫస్ట్ టైట్ చూద్దాము. సరిపోయింది. టేటా వీడికి కూడా పోనీ వస్తుందా? ఇంకా మేము వెన్స్డే ఊరుండి వచ్చేసాము. ఇంకా థర్స్డే రోజు అనమాట ఇది. సో థర్స్డే ఆ రోజు నేను లంచ్కి టొమాటో కర్రీ చేసి దొండకాయ ఫ్రై చేశాను. ఇంకా మా డెడ్డీ అయితే పాపం ఏడుపు ముఖం పెట్టుకొని తింటుంది. హెడేక్ వస్తుంది, సడన్గా హెడేక్ వస్తుంది. హెడేక్ ఎందుకు వస్తుంది నాకే తెలియదు. వస్తుంది వీళ్ళు వచ్చారంటే ఇంటికి హెడేక్ వస్తుంది. ఇంకా నజ్జు వీడి కోసం ల్యాప్టాప్ తెచ్చిందిగా. అబ్బా ఎంత ఇంట్రెస్టింగ్గా. అది ఎట్లా అంటే సుదర్శన్ వర్క్ స్పేస్ కదా అది. ఆ టేబుల్ పైన సుదర్శన్ చేసుకుంటా ఉంటాడు. మా ఆఫీస్కి వెళ్ళిపోయాడు కాబట్టి అక్కడ సుదర్శన్ లేడు, ఖాళీగా ఉంది అది. వీడు ఆక్యుపై చేస్తున్నాడు ఆ ప్లేస్ని. సుదర్శన్ ఎట్లా చేస్తూ ఉంటాడు ల్యాప్టాప్ ఇక్కడ కూర్చొని, సేమ్ అట్లే కూర్చొని చేసుకుంటా ఉంది. ఇంకా మీ స్కూల్లో ప్రాక్టికల్స్ జరుగుతూ ఉంటాయి కదరా, అవన్నీ దీంట్లో చేసుకో అనేసి అన్నాను. ఇంకా సుదర్శన్ ఇంటికి వచ్చేసాడు. మా సుదర్శన్ ఏమంటే కనిపించాడు మా టెడ్డీ కంటే ఎక్కువ అనమాట. దొండకాయ ఫ్రై ఉంది, టొమాటో కర్రీ ఉంది, అన్నం ఉంది, తినచ్చు కదా. లేదు టెడ్డీ దగ్గర అరే నాకు కూడా అదేమో టెడ్డీ ఏమంటే యాపీకి ఆకలిగా ఉందనేసి హాఫ్ బాయిల్ వేసి ఇస్తూ ఉంది. అది చూసి అరే టెడ్డా నాకు కూడా హాఫ్ బాయిల్ వేసిరా అనేసి అడిగాడు అనమాట. అయితే హాఫ్ బాయిల్ కాదు బాబా, నీకు నేను అదేంటి ఫ్రెంచ్ టోస్ట్ ఏదో చేసిస్తాను భలే ఉంటుంది అనేసి అనింది. సో సరే ఏదో ఒకటి చేసిరా అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి అన్నం పెట్టుకొని. సుదర్శన్ ఏమంటే ఇప్పుడు పిల్లలు స్కూల్ నుండి రాగానే వాళ్ళకి ఆకలి వేస్తే అన్నం తింటారు కదా, అట్లా మా సుదర్శన్ కూడా ఆఫీస్ నుండి అక్కడ కొద్దిగా తింటాడు. బాబా బాక్స్ పట్టుకెళ్ళు బాబా నేను పెట్టిస్తానంటే లేదు బుజ్జు అక్కడ మంచిగా పెడతారు గమ్ముగుండు బాక్స్ ఏమొద్దు అనేసి వెళ్తాడు. ఇంక ఇంటికి రాగానే మళ్ళీ ఆకలి అనేసి అన్నం పెట్టుకొని తింటాడనమాట. ఇంకా అక్కడ కొద్దిగా తింటాడు కదా, అది ఏం బాగుంటాయో మరి నాకు తెలియదు. రోజు తినాలి. ఎంత గ్రేట్ నువ్వు ల్యాప్టాప్ చేసుకుంటావు తల్లి. టైపింగ్ నేర్చుకోమని ఇలా టైపింగ్ 2 లాగా 2 హ్యాండ్స్ వచ్చాయి టైపింగ్. ఇంకా సుదర్శన్ తినేసాడు. ఇంకా టీటీకి వెళ్తాడనమాట కొంతసేపట్లో. ఇంకా టీటీకి వెళ్ళే ముందు ఏమంటే మాకు అక్కడ బంగారుపేట చాట్ అనేసి ఒకటి ఉంది, భలే ఉంటుంది. పానీపూరి, మసాలా పూరి, ఇంకా నూడిల్స్ ఉంటాయి, ఫ్రైడ్ రైస్ ఉంటాయి, మోమోస్ ఉంటాయి ఇక్కడే అనమాట. అది చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఒకసారి తీసుకొచ్చి టూ టైమ్స్ ఏమో వచ్చున్నాను సుదర్శన్తో. భలే నచ్చుతుంది. ఇక్కడ మసాలా పూరి ఇస్తారు, చాట్ బంగారుపేట చాట్ అనేసి ఫేమస్ అనమాట. గ్రీన్ కలర్లో ఉంటుంది. సరే అది తినాలి అనిపిస్తే ఇంకా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. ఇంకా మమ్మల్ని ఇక్కడ తినిపించేసి మమ్మల్ని ఇంట్లో వదిలేసి టీటీకి వెళ్తాడంట ఆడుకోవడానికి. ఆ లోపల రండి బుజ్జి తినేసి వద్దాము అన్నట్టుగా ఇక్కడికి వచ్చామన్నమాట. ఇంకా వీళ్ళకేమంటే టెడ్డీ యాపీకి మోమోస్ కావాలంట, ఈ చాట్ వద్దంట. సో ఇదే అనమాట బంగారుపేట చాట్. చాలా వేడిగా ఉంటుంది. అబ్బా ఎంత ఎమ్మీగా ఉంటుందంటే భలే ఎమ్మీగా ఉంటుంది. మసాలా పూరి అంటారు మన సైడ్ అటు సైడ్, కానీ ఇక్కడ ఏమంటే బంగారుపేట చాట్ అంటారు దీన్ని. అది చాలా ఫేమస్ అనమాట. ఇంకా ఇక్కడ భలే ఉంటుంది ప్లేసింగ్ అంతా, కూర్చోడానికి ఉంటుంది. ఆ బంగారుపేట చాట్ ఆ పక్కనే ఏమంటే మోమోస్ అమ్ముతూ ఉంటారు, దాని పక్కన ఫ్రైడ్ రైస్ కూడా చేస్తుంటారు. ఆ పక్కన సూపర్ మార్కెట్ ఉంది. ఇంకా ఇటు పక్కకు వచ్చామంటే ఒక పెద్ద హాస్పిటల్ కూడా ఉంటుంది అనమాట. అన్నీ ఎదురుగానే అన్నీ ఉంటాయి అక్కడ. ఇంకా ఇక్కడ పానీపూరి కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా మేము మసాలా పూరి తినేసిన తర్వాత మళ్ళీ పానీపూరి తినేసి బయలుదేరుతూ ఉంటాం అనమాట. ఇంకా టెడ్డీ యాపీకి మోమోస్ అంటే భలే ఇష్టము. చికెన్ మోమోస్ తింటారు, వెజ్ మోమోస్ కూడా తింటారు, పన్నీర్ మోమోస్ తింటుంటారు. నాకెందుకో తెలీదు ఆ మోమోస్ అంటే అంత ఇష్టంగా ఉండదు. అక్కడ ఇప్పుడు కొత్తగా మోమోస్లో ఏదో సూప్ లాగా ఇస్తున్నారు, దాంతో తింటున్నారు. భలే ఉందంట అది. అదేమో నాకు అసలు మోమోస్ ఎందుకో నచ్చదు, మరి తెలీదు.
వీళ్ళకి భలే ఇష్టంగా తింటారు. ఇంకా పానీపూరి అనమాట ఇదే. ఇంత పెద్ద పూరీలు ఇచ్చారు, ఇంకా తింటా ఉంటే నవ్వు వస్తూ ఉండింది. ఇంకా ఎప్పుడైనా నేను గోల్గప్ప అలా తినడానికి వెళ్ళినప్పుడు ఆ అన్నకు నేను ముందే చెప్తాను, చోటే చోటే పూరి దాలో భయ్యా అనేసి అంటాను. లేకపోతే పెద్ద పెద్ద పూరీలు పెడతారు, ఆ నోరంతా పట్టదు, అది నవ్వలేసరికి పొరబోతుంది అనమాట, వాటర్ ఉంటాయి కదా దాంట్లో అంతా. అందుకే చిన్న చిన్న పూరీలు పెట్టమనేసి అడిగితే అతను ఏమంటే అందరు పెద్ద పెద్దవి పెట్టమని అడుగుతారు, మీరేంది చిన్న చిన్నవి అడుగుతున్నారు అనేసి అంటాడు. సో ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి కదా. ఇంకా ఇక్కడితో ఈ వ్లాగ్ ఎడ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకున్నది లైక్ చేయండి, షేర్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.